నార్సింగి పుప్పాల్గూడ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో జంట హత్యల కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీయే హత్యలకు కారణమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బిందు ఓవైపు అంకిత్ సాకేత్తో లవ్ ట్రాక్ కొనసాగిస్తూనే మరోవైపు వేరే యువకుడితోనూ టచ్లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిని పుప్పాల్గూడ గుట్టల దగ్గర చూసిన మరో ప్రేమికుడు బిందును బండరాయితో మోది హత్య చేశాడు. పారిపోతోన్న అంకిత్ ను సైతం వేటాడి మరి కత్తులతో దాడి చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గురైన బిందుకు 3 పిల్లలున్నట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలో అంకిత్ అదృశ్యమైనట్లుగా వనస్థలిపురంలో బిందు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఇద్దరు నార్సింగిలో హత్యకు గురయ్యారు. నార్సింగి పుప్పాల్గూడ అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్టలో జంట హత్యల కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీయే ఈ హత్యలకు కారణమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఉదయశ్రీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాల్గూడ అనంత పద్మస్వామి టెంపుల్ గుట్టలో ఎక్కడైతే జంట డబుల్ మర్డర్ కేసు అయితే ఉందో దీనికి సంబంధించి నార్సింగ్ పోలీసులు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కూడా ట్విస్ట్ వెలుగు చూసిందని చెప్పాలి. ముఖ్యంగా ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగానే జంట ఇద్దరు కూడా దారుణ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. సో బిందు అలాగే అంకిత్ ఎవరైతే మృతులు ఉన్నారో వీరికి గతం నుంచి పరిచయం కాస్త ప్రేమగా మారడం, అంతకన్నా ముందు బిందు కూడా మరొక యువకుడితో కూడా ఆమె లవ్ లో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ వ్యక్తే ఈ ఇద్దరిని కూడా ఎక్కడైతే క్లోజ్ గా మూవ్ అవ్వడం కావచ్చు, అలాగే వీరిద్దరు రహస్యంగా కలుసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా తను గమనించడం. అలాగే నిన్న తెల్లవారుజా అంటే నిన్న మార్నింగ్ 8 o'clock ఈ ఇన్సిడెంట్ ఏదైతే వెలుగులోకి వచ్చిందో ఈ నెల 11వ తేదీన బిందుని ఎల్బీ నగర్ నుండి నానక్రామ్ కూడా తీసుకొచ్చాడు అంకిత్. అలాగే వారి ఫ్రెండ్ రూమ్ లో కూడా ఆమె నుంచిన తర్వాత ఈ నెల 11వ తేదీన నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. సో ఇద్దరి మధ్యలో కూడా ఏదైతే అక్రమ సంబంధం కొనసాగుతుందో అంతకన్నా ముందు కూడా బిందు మరొక యువకుడితో లవ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ యువకుడు ఈ ఇద్దరిని గమనించడం కావచ్చు, అలాగే వీరికి సంబంధించి కదలికలంతా కూడా అతను గమనించడం, అలాగే నిన్న నిర్మానుష్య ప్రాంతానికి ఎక్కడైతే వారు 11th డేట్ వెళ్లడం జరిగిందో అదే రోజు అతను పక్కా స్కెచ్ వేసుకొని వీరు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వారిపైన అటాక్ చేయడం, అలాగే మొదట బిందును హతమార్చాడు, అలాగే తర్వాత పారిపోతున్న అంకిత్ సాకేత్ ను కూడా అతను కత్తులతో దాడి చేసి అతను హతమార్చాడు. సో ఇద్దరిని కూడా తలపై ఎవరు కూడా గుర్తుపట్టకుండా ఉండేందుకు బండరాయితో దాడి చేసి హత్య చేశాడు. అక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడు. సో బిందు కూడా గతంలో వివాహమైనట్టు తెలుస్తుంది, ఆమెకు 3 పిల్లలు ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే భర్త ఛత్తీస్గఢ్ లో ఉన్నాడు. అతని నుంచి అలాగే వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా కొన్ని వివరాలు సేకరించారు. సో రీసెంట్ గా కూడా అంకిత్ సాకేత్ కూడా మిస్సింగ్ కేసు నమోదైంది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో. అలాగే ఇటు బిందు పైన కూడా వనస్థలి పోలీస్ స్టేషన్ లో కూడా మిస్సింగ్ కేసు నమోదైంది. సో ఈ ఇద్దరు మిస్సింగ్ కేసులు కావచ్చు, అలాగే పోలీసులు మాత్రం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 4 బృందాలుగా ఏర్పడి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇటు హ్యూమన్ ఇన్వెస్టిగేషన్ చాలా కీలకంగా మారింది, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా చాలా కీలకంగా మారింది. సో సీసీ కెమెరాలు, అలాగే మృతులకు సంబంధించిన కాల్ డేటా, అలాగే వారికి సంబంధించిన సంభాషణ ఉంటుందో అంతా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు చాలా కీలకమైన విషయాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అక్రమ సంబంధం కారణంగానే, అలాగే బిందు లవ్ ట్రయాంగిల్ స్టోరీ నడుపుతున్న కారణంగానే ఇది దారుణ హత్య గురైనట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సో ఎవరైతే వీరిని అతికిరతంగా హతమార్చారో ఇతనికి ఎవరైనా సహకరించారా, అలాగే ఇతను ఎవరైనా మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో ఒకడే బిందు ప్రస్తుతం టచ్ లో ఉన్న అంకిత్ సాకేత్ తో ఎక్కడైతే కలవడం జరిగిందో అతను గమనించిన ప్రియుడు ఇంకెవరైతే ఉన్నారో అతను, అలాగే అతనికి ఎవరైనా ఫ్రెండ్స్ ఇక్కడ రావడం జరిగిందా లేదంటే ఎవరెవరు సహకరించారనే మాత్రం ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇటు కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే వీరు ఆ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్తుండగా కూడా కొంతమంది ఐ విట్నెస్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే బిందును ఎవరైతే ఫ్రెండ్ రూమ్ తీసుకొచ్చి అంకిత్ రూమ్ లో పెట్టాడో వారికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వీరి యొక్క కదలికలు అలాగే మినిట్ టు మినిట్ అంటే ఈ నెల 11వ తారీఖున బిందును ఎల్బీనగర్ నుంచి తీసుకొచ్చిన క్షణం నుంచి కూడా డబుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చిన ఆ క్షణం వరకు కూడా అంత ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్, అలాగే సీన్ విజిట్ కావచ్చు, డాక్ స్క్వాడ్, అలాగే అక్కడ ఉన్న క్లూస్ టీమ్ సంబంధించిన ఆధారాలు అన్ని కూడా సేకరించినప్పుడు ఒక కొలిక్కి వస్తా ఉంది కేసు కూడా. ఇది లవ్ ట్రయాంగిల్ స్టోరీలో భాగంగానే ఇది మర్డర్ జరిగింది, డబుల్ మర్డర్ జరిగింది అనేది మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి సో ముఖ్యంగా ఎందుకు ఎవరు హత్య చేశారు, అలాగే వీరి వెనుక ఎవరున్నారని మాత్రం ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్న 4 బృందాలుగా ఏర్పడి హంతకుడి కోసం మాత్రం గాలిస్తా ఉన్నారు. ఉదయశ్రీ.